రాజకీయాన్ని వ్యాపారంగా చేసి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకుంటున్నారో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో, మరీ ముఖ్యంగా రాజకీయ పరంగా ప్రతిపక్షాలు ఉండకూడదని చెప్పేసి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఒకసారి మీరు నిజంగా ఆలోచన చేయాలి. నిజంగా ఆలోచన చేసి రేపు 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎలక్షన్ రోజున మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే 2019లో పెద్ద మ్యాండేట్ ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీకి. దాని పార్టీ యొక్క అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ రోజు నుంచి ఎన్ని వాగ్దానాలు చేశాడు, అంతకుముందు ఆయన మేనిఫెస్టోలో ఎన్ని వాగ్దానాలు చేశాడు ఒకసారి బేరీజ్ వేయండి. ఎందుకంటే నీతి అన్నాడు, నిజాయితీ అన్నాడు, విశ్వసనీయత అన్నాడు, మాట తప్పకూడదన్నాడు, చాలా పెద్ద పెద్ద పదాలు వాడాడు కదా. అందుకని మీరందరూ కూడా వాటి గురించి ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అసలు ఆయన నైజం ఒకసారి మీరు గుర్తించండి. సిద్ధమంట, సిద్ధం అనే పేరుతో యుద్ధం చేస్తున్నానని చెప్తున్నాడు. అసలు ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఎలక్షన్ ప్రక్రియలో ఎక్కడా కూడా యుద్ధం అనే మాట మనకు కనిపించకూడదు, యుద్ధం అనే పదం వాడకూడదు. ఏదో మీకోసం యుద్ధం చేస్తున్నానంటాడు. యుద్ధం చేయటం ఏంటి? యుద్ధం ఇదేమన్నా నీ ఇల్లా, నీ ఊరా, లేదా నీ ఆస్తిని ఎవడన్నా కొట్టేస్తే యుద్ధం చేయి. వెనకటి రాజులు ఉండేవాళ్ళు, రాజులు రాజ్యాన్ని మొత్తానికి రాజా ఏకఛత్రాధిపత్యం కాబట్టి యుద్ధం చేసేవాడు. రాజ్యాన్ని ఇంకొకటి నుంచి కాపాడుకోవడానికి యుద్ధం చేసేవాడు, ఇంకొక చతుర్రాజ్యం నుంచి. అరే ఇవాళ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో నేను యుద్ధం చేస్తున్నాను, కురుక్షేత్రం చేస్తున్నాను, మీరందరూ సిద్ధమా అని అడుగుతావు. ముఖ్యమంత్రి గారు నీకేమాత్రమైన ప్రజాస్వామ్యం విలువలు తెలుసా? ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? యుద్ధం అని చెప్పేసి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పెడుతున్నావో ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? అంటే వీళ్ళకి తెలిసినటువంటి పరిజ్ఞానం ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలరా. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది ఒక రాజకీయ పార్టీల నుంచి కానీ, లేదు ఇండిపెండెంట్గా కానీ నుంచున్నటువంటి వ్యక్తుల నుంచి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటం. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఎలక్షన్స్ అంటే ఆయన చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఎ ఫైటింగ్, ఇట్స్ ఫర్ సెలక్షన్ ఆఫ్ గుడ్ క్యాండిడేట్. అంటే ఆయనకి ప్రజాస్వామ్యం అంటే అసలు ఏ రకంగా అర్థం చేసుకున్నాడో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. యుద్ధం అనేది ఎక్కడ? మనకు నచ్చిన వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని ఈ ప్రజాస్వామ్యంలో ఇతన్ని ఎన్నుకుంటే, మనం ఓట్లేసి ఇతన్ని గెలిపిస్తే మనకు ఒక మంచి చేస్తాడు అనే ఆలోచనతో ఓట్ల ప్రక్రియ జరుగుతుంది. అలాంటి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి యుద్ధం అంట. అంటే ఒక్కసారి ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే నీతి గురించి, నిజాయితీ గురించి, కట్టుబడినటువంటి మాట గురించి చెప్తాడు ముఖ్యమంత్రి గారు. దానికి చెప్పడం కోసం 2014లో పవన్ కళ్యాణ్ గారు, అప్పుడున్నటువంటి బీజేపీ, 3 పార్టీలు తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఆ పోటీలో మేము అన్కండిషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేశాం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం. దాన్ని తీసుకొచ్చి నిన్న సభలో చూపిస్తున్నారు. దాన్ని ఒక పక్కన ఒక ఆయన ఫోటో, ఒక పక్కన ఒక ఆయన ఫోటో, ఒక పక్కన ఇంకొక ఆయన ఫోటో ఉంది. వీళ్ళు ఆ రోజున ఏమి చెప్పారు, ఏమి చేశారు అని చెప్పి నిన్న అది తీసుకునే దానికి పాప అందరు ఇట్లా ఊపాలంట చేతులు అని చెప్తున్నాడు. ఇలా కాదక్క, ఇలా ఊపండి అని చెప్పేసి పాపం డైరెక్షన్ కూడా వస్తున్నాడు స్టేజ్ మీద కూర్చొని. మేము ఇదే అడుగుతున్నాం, వాళ్ళ ప్రజలు ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తికి అతను మాట్లాడుతుంది తప్పితే ప్రతిపక్షాల నుంచి వేసే ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసేటటువంటి ధైర్యమూ లేదు, అంత తెలివి లేదు ఆయనకి. కానీ మరి 2014 మేనిఫెస్టోని తీసుకొచ్చి చూపించి చేతులు ఇప్పించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మేము కూడా జనసేన పార్టీ నుంచి అదే ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పినటువంటి, మీరు 2019లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో మీరు 2019లో చెప్తారు కదా, నాకు ఇదేదో ఖురాను, భగవద్గీత,
బైబులు, ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే తెలియదు. వాళ్ళ మేనిఫెస్టోని ఎలక్షన్స్ అయిపోగానే తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తారు అని చెప్పేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, మీరు 2019లో మీరు చెప్పే పవిత్ర గ్రంథాలను కోడ్ చేస్తారు కదా, ఆ పవిత్ర గ్రంథాలను కోడ్ చేస్తూ మీరు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టో ఇది. 2014లో మేము మా నాయకుడు అన్కండిషనల్గా ఇచ్చినటువంటి సపోర్ట్ను గురించి మీరు ఎద్దేవా చేస్తున్నారు. ఇవాళ అవి ఏమో తీర్చలేదు అంటున్నారు. మీ బిడ్డ 99 చేసేసాడు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99 పూర్తి చేశాను, మీరందరూ నన్ను ఆశీర్వదించండి, మీ ఇళ్ళలో మేళ్ళు జరిగితేనే నాకు చేయండి అని గగ్గోలు పెడుతూ నిన్న గోల మీటింగ్ చూస్తే మనకి చేతులోపాలని పాపం ఆయన చేసినటువంటి గగ్గోలు మామూలు గగ్గోలు కాదు. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను, జనసేన పార్టీ నుంచి క్వశ్చన్ చేస్తున్నాం నువ్వు నిన్న గగ్గోలు చేసినట్టుగా నువ్వు నిన్న పెద్ద మాటలు చెప్పి గగ్గోలు పెట్టావు కదా, ఆ గగ్గోల్లో ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే ఈయనకి లాంటి వ్యక్తి ప్రపంచంలోనే లేడంట. ఈయనకులాగా ఈయన చెయ్యింది ఇక ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేడంట. అది వాస్తవమే. నువ్వు చేసినవి ఏ రాజకీయ నాయకుడు చేయలేడు, అలాంటివన్నీ కూడా చెప్తా. కానీ మేనిఫెస్టోకి వస్తే నానా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ బైబిలు, మీ ఖురాను, మీ భగవద్గీత చెప్పారు కదా మీరే, మీ బైబిల్లోనే మీరు రాసినటువంటి వాటిలో ఏమి నెరవేర్చారో 99లో ఒకసారి మీకే ప్రజలందరూ కూడా తెలియజేయడం కోసం చెప్తున్నాను. ఒకసారి ప్రజలారా గమనించండి. బీసీ సంక్షేమం కోసం సంవత్సరానికి 15,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 75,000 కోట్లతో ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. 75,000 కోట్లలో ఎన్ని కోట్లు ఖర్చు చేసావో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అట్లా రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవులు ఇస్తాన్నాడు. ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చాడో చెప్పాలి బీసీలకి. బీసీ సోదరులను గమనించాలి ఇదంతా కూడా. బీసీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లికి కానుకగా ప్రస్తుత ప్రభుత్వం 35,000 ఇస్తుంటే నేను 50,000 ఇస్తానని చెప్పాడు. ఎంతమంది బీసీ చెల్లెమ్మలకి 50,000 ఇచ్చావో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి అర్జెంటుగా. బీసీ జనగణన చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నాడు. మాట్లాడితే బీసీలు నా బీసీలు అంటావు. చేసావా? బీసీల కోసం చేసావా ముఖ్యమంత్రి గారు? అట్లానే ప్రమాదవశాత్తు బీసీ కులానికి సంబంధించిన మరణిస్తే 5 లక్షలు బీమా ఇస్తానని చెప్పావు. ఏ ఒక్క బీసీ కులం వ్యక్తికైనా ప్రమాదవశాత్తు చనిపోయినానికి 5 లక్షలు ఇచ్చినటువంటి ఒక్క పేరు చెప్పగలవా? నీ యొక్క మేనిఫెస్టోనే నువ్వు చెప్పినటువంటి నీ బైబిల్ మత గ్రంథం అంటున్నావు కదా, మత గ్రంథమే మేము చదువుతున్నాం. మత్స్యకారులకి 10,000 వరకే ఆయనకి ఇస్తాను. ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా కానీ ఎక్కడైనా సరే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి. చెప్పగలవా? వీళ్ళకి ప్రమాదవశాస్తు బోటు మత్స్యకారులు మరణిస్తే 10 లక్షలు ఎక్స్ట్రా చెల్లిస్తారన్నటువంటి పెద్ద మనిషి ఎంతమందికి 10 లక్షలు ఇచ్చావో ఈ రాష్ట్రంలో ఏమైనా లిస్టును మీరు రిలీజ్ చేయగలుగుతారా? మీ మేనిఫెస్టోనే 2014లో చూపించి ఊపావు కదనన్నా, ఊపండి అని చెప్పేసి ఊపించి చెప్పావు. మేము అడుగుతున్నాం, మేము చెప్తున్నాం, నీ మేనిఫెస్టోనే చూసి మేము అడిగే క్వశ్చన్లకి నువ్వు ఏమి ఊపుతావో ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఏమి ఊపాలనో మీరు చెప్పాలి. మీరు చెప్పాలి, మీరు దీనికి సమాధానం ఖచ్చితంగా. అట్లా కాపు సంక్షేమం కోసం పెద్ద ఆర్భాటాలు గేదెలు కాపులకు ఉద్ధరించేస్తున్నాను. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. నేను వచ్చిన తర్వాత సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్లతో అభివృద్ధి చేస్తాను. ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేసావు? ఎన్ని వేల కోట్లు ఇచ్చావో నీకైనా దమ్ము ధైర్యం ఉందా? చెప్పగలవా నువ్వు? అర్జెంట్ చెప్పాలి, ఇది కూడా ప్రజలకు తెలియాలి కదా. ఆర్యవయసులకి అంట పాపం, ఆర్యవయసులకి కార్పొరేషన్ ద్వారా పెట్టి అలా ఆర్యవయసు సత్రాలు నడిపే హక్కు వారికి ఇస్తా అంట. ఎన్నిసార్లు ఆర్యవయసుల సత్రాల్ని మీ యొక్క నాయకులు కబ్జాలు చేశారో మిమ్మల్ని రిలీజ్ చేయమంటారా? మేము రిలీజ్ చేస్తాం. నువ్వు ఎక్కడైనా సరే ఒక్క ఆర్యవయసుడిది ఈ సత్రాన్ని మేము కాపాడాము, మా నాయకులు కొట్టేసిన దాని నుంచి విడిపించి మళ్ళా వాళ్ళకి అప్పచెప్పాము అని చెప్పేటానికి నీ దగ్గర ఒక్క ఉదాహరణ ఉందా ముఖ్యమంత్రి గారు? మీ గ్రంథం నువ్వు రాసినటువంటి హామీలు చెప్తున్నావు కదా, 99 నెరవేర్చని. 99లో ఎన్ని నేను చెప్తాను, చెప్పాలి మీరు. లాస్ట్కి న్యాయవాదులను కూడా బాబు, నల్లకోట వేసుకున్నటువంటి న్యాయవాదులను కూడా మోసం చేసినటువంటి ఘనసత్య ముఖ్యమంత్రి గారు ఇది. అంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు అందరికి కూడా అంట తక్కువ ధరకి ఇల్లు ఇస్తా అంట. ఒక్కళ్ళకి
పోనీ లేదు నీ ఒక్క పార్టీ తరఫున లీగల్ సెల్ ఉంటుందా, ఆ లీగల్ సెల్లో వాళ్ళకైనా ఒక్కళ్ళకైనా సరే ఎక్కడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చావా? ఒక్కసారి చెప్పాలి. అట్లాగే 100 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తాను న్యాయవాదులకి. ఎన్ని కోట్లు ఇచ్చావు? 100 కోట్లు ఎన్ని కోట్లు ఇచ్చావు చెప్పగలుగుతావా? ఏ ఒక్కటైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం. అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పావు. ఇది మేనిఫెస్టో, ముఖ్యమంత్రి గారు చదువుతున్నాం, ఇరాల మీరు. అర్చకులందరికీ కూడా కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించిస్తాం. ఒక్క అర్చకుడికైనా ఎక్కడైనా స్థలం ఇల్లు కట్టించే సంగతి తర్వాత స్థలం ఇచ్చిన దాఖలాలు నీ దగ్గర ఎక్కడైనా ఉందా? అట్లా దేవాలయాల నుంచి ఎంత దోసుకుంటున్నారో నీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మీ కరుణాకర్ రెడ్డి గారి దాకా ఇవాళ ఎన్ని కోట్లు దోసుకుంటారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముస్లిం మైనార్టీలకి మాట్లాడితే అసలు దుర్మార్గం ఏంటంటే నాకు నవ్వొచ్చేది, మైనారిటీ అనేది అసలు కులం కాదబ్బా, అలా మైనారిటీ అనే పదమే కాదు. వాళ్ళు ముస్లింలు, కులం అంటే ముస్లింలని సంబోధించడానికి కూడా నీకు నోరు రాదు. నీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాడికి ఆడికి ఇంగిత జ్ఞానం లేదు, వాడు రాయడాడు. ఆడేదో మైనారిటీలను రాస్తావు, నువ్వు మైనారిటీలను చదువుతావు. ఆ యొక్క ముస్లిం సోదరులకు నువ్వు చెప్పిన హామీలు ఎన్నిరా బాబు? నువ్వు ముస్లిం మైనారిటీస్ వెళ్ళి మన వివాహానికి వైఎస్ఆర్ కానుకగా ₹1,00,000 ఇస్తాడు. చాలా సభల్లో ఊపాడు, మీ అన్నం చేస్తాడు, ముస్లింలందరికి 1,00,000 ఇచ్చేస్తాడు అని. ఎంతమందికి ఇచ్చావు ₹1,00,000? 1,00,000 ఇవ్వకపోగా అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ 50,000ను కూడా ఎగ్గొట్టినటువంటి ఘన చరిత్ర ముఖ్యమంత్రి గారు నీది కాదా? ఎక్కడ నెరవేర్చావు నువ్వు? ఊపిస్తున్నావు కదా అందరితో, ఊపలేదని. ఇప్పుడు మీరే ఊపాలి. ఎన్ని చేసావు నువ్వు? ఒక్క ముస్లిం మైనారిటీకి అయినా సరే సకాలంలో ₹1,00,000 ఇచ్చినటువంటి, ఒక పెళ్లి జరిపించినటువంటి ఒక్క వ్యక్తిని నువ్వు చెప్పగలవా? లేదు ఈ రోజుకి మీరు ఎంతమంది ముస్లింలకి ₹1,00,000 చొప్పున పెళ్లి రోజున ఇచ్చారో చెప్పగలరా? దానికి మన కండిషన్లు పెట్టాడు. దానికి 10వ తరగతి పాస్ అయితేనే ఇస్తానని చెప్పేసి ఒక తుగ్గల కండిషన్ పెట్టినటువంటి నువ్వు నీ మేనిఫెస్టోలో 99% నెరవేర్చానని చెప్పడానికి సిగ్గు మీకుండాలనా? మాట్లాడటానికి సిగ్గు మాకుండాలన్నా? ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి తెలుసుకోండి. అలాగే ప్రమాదవశాత్తు ముస్లింలు మరణిస్తే 5,00,000 ఇస్తాను. ఇట్లా అన్ని కులాలకు పెట్టాడు పాపం, ప్రమాదవశాత్తు మరణిస్తాయని. కానీ ఏ ఒక్కడికి కూడా ఇవ్వలేదు. చనిపోయినటువంటి కౌలు రైతులకు ₹1,00,000 ఇచ్చినటువంటి చరిత్ర మా జనసేన పార్టీకి ఉంది, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నీకు ఏముందిరా బాబు? నీకు ఏమీ లేకుండా వచ్చేసింది ఊపాలంట. నేను అందరితో ఊపిస్తున్నాడు ఎందు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వం మరీ చూసుకుంటే ప్రభుత్వాలు అన్న వచ్చేస్తున్నాడు, వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు. అదే నీ మేనిఫెస్టోలో ఉంది. సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఈ రోజు వరకు కూడా దిక్కుమొక్కలేదు దానికి. ఇవాళ వరకు కూడా ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డున పడి ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేశారో, ఆ ఉద్యమాలు చేసే వాళ్ళని నువ్వు ఎన్ని కేసులు పెట్టావో, ఏ రకంగా వాళ్ళని అణిచివేసావో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ హామీ నెరవేర్చావు నువ్వు? ఏమి హామీ నెరవేర్చావు నువ్వు? దాంట్లో పెట్టిన దాంట్లో ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి, మా ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్బంధంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు స్నేహంగా లేదు, వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే అవకాశం ఉందా ముఖ్యమంత్రి గారు? నువ్వు హామీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టావు వాళ్ళ ఉద్యోగస్తుల్ని? ఇవాళ ఉద్యోగస్తులకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి కూడా భయపడిపోయి పోస్టల్ బ్యాలెట్లు కూడా సక్రమంగా ఇవ్వనటువంటి నీచ చరిత్ర నీది పెట్టుకుని నాకు నీతి ఉంది, సంస్కారం ఉందని నువ్వు మాట్లాడతావా? సభలకు వచ్చేసి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తావా? నీ మేనిఫెస్టోనే ముఖ్యమంత్రి గారు, నీ మేనిఫెస్టోనే ప్రజలకు చెప్తున్నారు. మీరు కూడా ఎక్కడైనా చూస్తే కనుక ఒకసారి సమాధానం చెప్పాలి. 99 చేసావో లేదంటే దాంట్లో 9 కూడా చేరుదాం మేము చెప్తాం. అట్లాగే అంగన్వాడీలు మరియు ఆశా వర్కర్లు, హోంగార్డులు జీతాలు తెలంగాణలో ప్రభుత్వం ఇస్తున్న దానికంటే ₹1,000 ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి నువ్వు పాపం చూసాం. పోయిన సంవత్సరంలో ఎంతగా ఇబ్బంది పడ్డారు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ ఆయాలు కానీ, హోంగార్డు కానీ రోడ్డుకెక్కి ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేశారో వాళ్ళని లాస్ట్కి ఎస్మా ప్రయోగించి వాళ్ళని ఏ రకంగా నువ్వు మళ్ళా భయపెట్టి ఉద్యోగంలోకి పంపించావో ఈ రాష్ట్రంలో ప్రజలు చూడలేదా ముఖ్యమంత్రి గారు? నెరవేర్చావా? నీ యొక్క మత గ్రంథమైనటువంటి బైబిల్ అని చెప్తావు కదా, దాని నుంచే చెప్తున్నాం. నువ్వు రాసినటువంటిది చెప్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, అసలు ఉద్యోగం చేర్చుకోవాలి, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇస్తావు? ఏమి నెరవేర్చావు నువ్వు? ఏమి నెరవేర్చానని చెప్పి నేను చేతులు చూపిస్తున్నావు? పరిశ్రమలు అంట ప్రత్యేక హోదా దేవుడి దయతో వస్తే పాపం పిల్లలకి ఏది పెడతామన్నారు. ప్రత్యేక హోదా ఎక్కడుందా బాబు నీకు? ప్రతిసారి ఢిల్లీకి పోవటం, వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకెళ్ళటం, 4 పట్టు వస్త్రాలు, పట్టు సెలవులు తీసుకెళ్తాం, మోడీ గారికి గప్పిరాటం. అంతకు మించి ముఖ్యమంత్రి గారు నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఏమి నీ మేనిఫెస్టోలో నువ్వు ఏమి నెరవేర్చావు ముఖ్యమంత్రి గారు? చెప్పాను. ఏదో 14లో మా యొక్క నాయకుడు ఫోటో ఉందని చెప్పేసి నువ్వు నేను ఎద్దేవా చేతులు చూపిస్తున్నావే, ఏంటి నువ్వు చేసింది? వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి కుటుంబానికి 12,500 చొప్పున ఇస్తానని చెప్పినటువంటి నువ్వు ఎన్ని వేలు ఇచ్చావు లాస్ట్కి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 7,000 వస్తే నువ్వు ఒక 6,500 కలిపి 12,500
వందలు ఇచ్చి నేనేదో కొట్టేశాను ఏం నువ్వు కొట్టేసింది?